అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంపంచర గ్రామంలో రాస్తారోకో చేశారు. రైతులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కోటూరి మానవతారాయ్ మద్దతు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట కోసి నెల రోజులైన కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మానవతారాయ్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రంగంపంజర కొనుగోలు కేంద్రాన్ని మొక్కుబడిగా తెరిచారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని రైతులు ఆరబోసి ఎప్పుడు మా బస్తాలు కాటాయేస్తారా, మా బియ్యాన్ని ఎప్పుడు సేకరిస్తారా, కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తుంటే అధికారులు, పౌర సరఫరా అధికారులు కానీ ఎవరు కానీ వచ్చి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసిన పాపాన పోలేదు. వచ్చిన అకాల వర్షాల కారణంగా ఈ విధంగా మొలకలు వచ్చి ధాన్యం మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. రైతులందరూ కూడా మరి ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? రైతుల దుఃఖాన్ని ఎవరు భరిస్తారు? రైతులంతా పుట్టెడు దుఃఖంలో ఉంటే స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు విహారయాత్రల కోసం ఆస్ట్రేలియా పోవటం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రైతులు ఈ విధంగా కష్టంలో ఉంటే ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీ పోయి తన కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ కొనుగోలు కేంద్రాలను తెరిచినట్టు? అంటే రైతుల్ని మోసం చేయటానికా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. రంగం